కాబట్టి ఆ రూట్లో నుంచి ఏమన్నా బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందులో తను కూడా ఈ సంతాల్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా మమేకమై ఉన్నటువంటి మనిషి కావడంతో ఆ రూట్లో చూస్తున్నారు. అయితే ఆ ముక్క చెప్పుకోలేరు అక్కడ రాష్ట్రపతి కూడా ఇట్లాగనేది, కానీ మౌత్ పబ్లిసిటీ చేసుకుంటారు కదా గ్రౌండ్ లెవెల్లో. ఆ ఇంపాక్ట్తో గెలవాలి అక్కడ. ఇంకొకటి ఏంటంటే బీజేపీ అక్కడ స్ట్రాంగ్గా ఉంది, కాంగ్రెస్ వీళ్ళు కొట్టుకు సావడం కొంత, దాని వలన కొంత అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఒకవేళ సానుకూలంగా ఫలితాలు వస్తే భారతీయ జనతా పార్టీకి 2 రాష్ట్రాల్లో కూడా రేపు 23న జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది తర్వాత. దీని మీద, ఈ ఫలితాల మీద అది డిపెండ్ అయ్యి ఉందా? మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచి బీహార్ ఎన్నికల్లో గెలిస్తే అంటే మన దేశాన్ని ప్రభావితం చేసే రాష్ట్రాలు గతంలో 5 ఉండే. గతంలో 85 స్థానాలతో ఉత్తరప్రదేశ్ 85, 84 ఉండే, అప్పుడు తక్కువ ఉండే. ఇప్పుడు 80. అప్పుడు ఉత్తరాఖండ్ తీలిపోవడం వల్ల అటు పోయినాయి కొన్ని సీట్లు. అప్పుడు 84, ఇప్పుడు కూడా 80 కదా ఇవాళ కూడా. ఉత్తరప్రదేశ్ నెంబర్ 1 హైయెస్ట్ 84 సీట్లు దాకా ఉన్నాయన్నమాట. రెండవది వచ్చేటప్పటికి అప్పుడు బీహార్, ఇప్పుడు ఉన్నటువంటి జార్ఖండ్తో కూడా కలిపిన బీహార్, అప్పుడు 54 సీట్లు రెండవది. తర్వాతన మన బెంగాల్ ఒకటి 42 సీట్ల దాకా ఉన్నట్టుంది. ఇట్లాగా మన ఆంధ్రప్రదేశ్ 40. బీజేపీ ఉన్న సీట్లు చెప్తున్నారు. కాదు, టోటల్ గా దేశంలో జాతీయ ప్రభుత్వం ఏది అధికారంలోకి రావాలన్నటువంటిది ప్రభావితం చేసే 5 రాష్ట్రాలు. ఎవడో ఈ రాష్ట్రాలు వచ్చే రిజల్ట్స్ మీద దేశ రాజకీయాలు మారినాయి. ఉత్తరప్రదేశ్